నమస్తే, చెప్పండి సార్. నమస్తే. మీరు విన్నారు ఆల్రెడీ బషీర్ గారు మాట్లాడి విన్నారు. బషీర్ గారు తీవ్ర ఆరోపణలు చేస్తా ఉన్నారు. కేవలం మత రాజకీయాలు మాత్రమే చేసేందుకు మీ ప్రక్రియ మొదలవుతోంది. మీరంతా చేస్తున్నది కేవలం మత రాజకీయాలు అనేటువంటి మాట ఆయన అంటున్నారు. మీ మీ ఆన్సర్ ఏంటి దానికి? ముందలుగా ఒకటి, బషీర్ గారు ఏమన్నారు, యుద్ధం ప్రకటించుకుంటున్నారు. యుద్ధం ప్రకటించడానికి నిమిషం పట్టదు. కానీ ఇక్కడ ఏదైతే ఆల్రెడీ డిక్లరేషన్ చేశామో కొంతమంది వ్యక్తులు ఏ విధంగా అయితే మేము వెళ్ళండా బాబు మీ దేశానికంటే మేము వెళ్ళామా బాబు మాకు ఈ దేశమే మాకు అని కాళ్ళ పడుతున్నారు. ఎందుకు? అక్కడ తినడానికి తిండి కూడా లేదు. సో ఎటొచ్చి మళ్ళీ ఇండియానే గతే అవుతుంది వీళ్ళకి. సో అది దానికోసం అని వీళ్ళు ఏమంటున్నారంటే जीना है मरना इंडिया में, ఎందుకంటే पाकिस्तान में गए तो खाना पीना कुछ भी नहीं रहता। और एक बात बोलना चाहता हूँ, ఏదైతే ఉందో వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఒక ప్రీ ప్లాన్ అండి, ఇదంతా ఒక స్కెచ్. ఇదంతా ఈ దేశం అటు నుంచి మన దేశాల్లోకి వచ్చి చొరబడి దేశానికి చెదలు పట్టినట్టుగా ఈ విధంగా వీళ్ళు లాంగ్ టర్మ్ లో వీసాలు అయిపోయినా కూడా పోకుండా ఇవన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, అన్ని రాష్ట్రాల్లో జరగట్లేదు. మీరు అది కూడా గ్రహించండి. ఏవైతే సెక్యులర్ నాయకులు సెక్యులర్ స్టేట్లు అయితే ఉన్నాయో, ఏవైతే సెక్యులర్ రాజ్యాలు ఉన్నాయో, సెక్యులర్ లీడర్లు ఉన్నారో, వాళ్ళందరూ ఇటువంటి వాళ్ళకి ఒక కుమ్మక్కై వీళ్ళకందరికీ ఆధార్ కార్డులు పాన్ కార్డులు ఇచ్చేస్తున్నారు, తెగ ఇచ్చేస్తున్నారు. ఇచ్చిన కేంద్రం ముందని చెప్తుంది ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఎందుకంటే వీళ్ళు అనుకుంటారు ఆధార్ కార్డు చూపించేస్తే ఇక్కడ ఉండొచ్చు అని. బర్త్ సర్టిఫికేట్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ప్రూఫ్ చేయాలనడానికి వీళ్ళకి టైం పడుతుంది. సో ఈ లోపల వీళ్ళు సుప్రీం కోర్టు పోయినా ఏ హైకోర్టు పోయినా ఎక్కడ పోయినా వాళ్ళ పత్రాలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా చూపించాల్సిందే, లేదంటే పంపించేస్తాము. కానీ తెలంగాణ దౌర్భాగ్యం ఏంటంటే ఇంతవరకు ఒక హోమ్ మినిస్ట్రీ దీని గురించి ఒక స్టేట్మెంట్ లేదు, ఒక డిపార్ట్మెంట్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి ఒక సర్వే లేదు, ఇంతవరకు దాని గురించి ఒక సెన్సస్ తీసి ఇంతమంది ఉన్నారు ఈ విధంగా వీళ్ళు ఇట్లా ఉన్నారని ఇంతవరకు ప్రకటన లేదు. తెలంగాణ ప్రభుత్వం నిద్రపోతుంది. కేంద్రం నుంచి హోంశాఖ వారు ఫోన్ చేసినా కూడా ఇక్కడ మీ సంగతి ఏంటంటే ఇక్కడ ఏమి నిమ్మకు ఎత్తినట్టుగా అసలు వీళ్ళ దగ్గర నుంచి సమాధానం లేదు, సంఖ్య లేదు, ఏం ఇది లేదు. ఇంకొకటి, ఇప్పుడు ఎన్నో మదర్సాలు ఉన్నాయి. ఆ మదర్సాలో లెక్క లేకుండా ఈ పిల్లలు ఎక్కడ ఎవరి పిల్లలు కూడా తెలియని పరిస్థితి ఉంది కొన్ని మదర్సాలు. మీరు ఇందాక అన్నారు 22 మంది ఏదో 100 మంది కన్నారని. అది కాదు, వేరే దేశాల నుంచి అక్కడి నుంచి ప్రెగ్నెంట్ గా వచ్చి ఇక్కడ కనేసి ఆ పిల్లల మదర్సాలు పంపించేసి మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవటం. వీళ్ళు మదర్సాలో ఈ పిల్లల్ని వీళ్ళు అక్కడ పాకిస్తాన్ వచ్చేసి బంగ్లాదేశ్ వచ్చి ఈ పిల్లలను పెంచకుండా వీళ్ళు ఏం చేశారంటే మదర్సాలో పంపించేసి మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఇంకొకరితో పెళ్లి చేసుకోవడం. వాళ్ళకి మదర్సాలో అక్కడ తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు. చాలా మంది ఆధార్ కార్డులు ఉండే మదర్సాలో. 2015 నుంచి ఎటువంటి ఏమంటే మదర్సాకి ఎటువంటి సపోర్ట్ లేదు. ఇంత ముందర మదర్సాకి వాళ్ళ టీచర్స్ కి శాలరీస్ ఉంటుండే, వాళ్ళకి ఇవన్నీ ఉంటుండే. ఎప్పుడైతే మదర్సా దే అబ్జెక్టెడ్ అబౌట్ ద కంప్యూటర్ ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, స్టేట్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కానీ సిబిఎస్ఈ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే తిరస్కరించిందో అప్పటి నుంచి వాళ్ళకి ఎటువంటి ఫండ్స్ కూడా ఇవ్వట్లేదు మదర్సా వాళ్ళకి. అనేక రకంగా ఇప్పుడు డౌట్స్ ఎక్కడ వస్తున్నాయంటే మొత్తం దేశవ్యాప్తంగా అట్లాగే అన్ని రాష్ట్రాలలో ఎన్ని మదర్సాలు ఉన్నాయనే మనకి సంఖ్య కావాలి. రైట్. ఈ మదర్సాలో ఎంతమంది